అందులో తులసి దళాలతో విష్ణువు పూజ గొప్పది సుమ. పైగా సువర్ణ భారశతకం రజతం యచ్చతుర్గుణం తత్ఫలం సమవాప్నోతి తులసి వన పాలనాత్. తులసి వనాన్ని పాలన చేయడం అంటే తులసి మొక్కలు పెంచుతూ ఉంటే దానివల్ల 100 బారువుల బంగారము, దానికి 4 రెట్లుగా రజతము దానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో తులసి వనపాలన చేస్తే అంత లభిస్తుంది. తులసీ కాననం రాధే గృహే యస్యావతిష్ఠతి తద్గృహం తీర్థరూపం హి నయాంతి యమకింకరాహ. తులసి మొక్కలు ఏ ఇంట్లో ఉంటాయో ఆ ఇంటి వైపు యమకింకరులు రారు. ఇదొక విషయాన్ని ప్రస్తావన చేశారు. అందుకే మనకి మరణ సమయంలో తులసి తీర్థం పోయండి అంటుంటారు. ఇవన్నీ తెలియకుండా మన పరంపరాగతంగా వచ్చేసాయి. ఇవి కూడా మర్చిపోతున్న కాలం కూడా వచ్చింది మనకి. అందుకే కొన్ని పురాణాలు, గరుడ పురాణం వంటి సమయంలో ఏం వర్ణిస్తారంటే మరణం ఆసన్నమైనప్పుడు తులసి కోట సమీపంలో